న్యగ్రోధం వృక్ష వృత్తాంతం. కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వాళ్ళల్లో వినత గరుత్మంతుణ్ణి కనింది. కద్రువ సర్పజాతి అయిన పాముల్ని కనింది. కద్రువకు వినత దాస్యం చేస్తూ ఉండేది. అమృతాన్ని తీసుకుని వస్తే దాస్యం నుండి విముక్తి కల్పిస్తారని తన తల్లి అయిన వినతకి దాస్య విముక్తి చేయడానికి గరుత్మంతుడు అమృతం తేవడానికి బయలుదేరే ముందు తన తండ్రి అయిన కశ్యపుడి దగ్గరికి వెళ్ళి, నేను మా అమ్మ వినతకు దాస్య విముక్తి కలిగించడానికి వెడుతున్నాను. నేను ప్రయాణం చేసేటప్పుడు ఆకలి వేస్తుంది కదా, అప్పుడు ఆహారం ఎక్కడ దొరుకుతుంది అని అడిగాడు. అప్పుడు ఆ కశ్యపుడు, గరుత్మంత, అమృతం తీసుకుని రావాలి అంటే హిమాలయ పరిసర ప్రాంతాలకు వెళ్ళాలి. నువ్వు హిమాలయ పర్వతాలకి దగ్గరగా వెళుతున్నప్పుడు ఒక పెద్ద సరోవరం కనబడుతుంది. ఆ సరోవరం ఒడ్డున 2 గజకచ్చపాలు కొట్టుకుంటూ ఉంటాయి అన్నాడు కశ్యపుడు. గజకచ్చపాల, అవేమిటి, వాటి గురించి చెప్పండి అని అడిగాడు గరుత్మంతుడు. అవి ఒక తాబేలు, ఒక ఏనుగు. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడికి విభాసుడు, సుప్రతీకుడు అనే 2 కుమారుడు ఉన్నారు. ఆ బ్రాహ్మణుడు అనారోగ్యం కారణంగా కొన్ని రోజులు బాధపడ్డాడు. ఆ తర్వాత మరణించాడు. ఆయన మరణించిన కొంతకాలానికి ఆ అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలలో తేడాలు వచ్చి ఒకరిని ఒకరు శపించుకున్నారు. విభాసుడు సుప్రతీకుడిని ఒక పెద్ద ఏనుగుగా అవమని, సుప్రతీకుడు విభాసుడిని ఒక పెద్ద తాబేలుగా అవ్వమని శపించుకున్నారు. ఆ తాబేలు చుట్టుకొలత 10 యోజనములు, మందం 3 యోజనములు ఉంటుంది. ఆ ఏనుగు 6 యోజనముల ఎత్తు, 12 యోజనముల పొడవు ఉంటుంది. ఏనుగు సరోవరంలో ఉన్న తాబేలుని బయటికి లాగాలని చూస్తూ ఉంటుంది. తాబేలేమో ఏనుగుని నీళ్ళల్లోకి లాగేయాలని చూస్తుంది. అవి అలా కొన్ని వేల సంవత్సరముల నుండి కొట్టుకుంటూ ఉన్నాయి. అవి అలా కొట్టుకుంటూ ఉండటం వలన ఆ చుట్టుపక్కల ఎవరూ ఉండటం లేదు. కనుక నీకు ఆకలి వేస్తే ఆ రెండిటిని తినేసేయి అని కశ్యప ప్రజాపతి అన్నాడు. గరుత్మంతుడు సరే అని బయలుదేరాడు. అలా వెడుతూ వెడుతూ ఆ ఏనుగుని, తాబేలుని చూశాడు. ఆ రెండిటిని తన కాలిగోళ్లతో పైకెత్తి కనిపించిన ఒక మహావృక్షం యొక్క కొమ్మ మీద ఆ రెండిటినీ పెట్టాడు. ఆ గజకచ్చపాల బరువుకి ఆ కొమ్మ విరిగిపోతుండగా గరుత్మంతుడు తన ముక్కుతో ఆ కొమ్మను పైకెత్తి ఒక భద్రమైన స్థానానికి చేర్చాడు. తరువాత ఆ గజకచ్చపాలని ఒక పర్వతం మీద పెట్టుకుని తినేశాడు. ఆ తర్వాత ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి అమృతాన్ని తెచ్చి వినతకి దాస్యం నుండి విముక్తురాన్ని చేశాడు. అలా గరుత్మంతుడు అమృతం తీసుకురావడానికి చేసిన ప్రయాణంలో ఆ గజకచ్చపాలను పెట్టిన వృక్షం పేరే న్యగ్రోధం.